గత ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే నేడు రైతులు నష్టపోతున్నారని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం చోడవరం, తెలకచెర్ల గ్రామాల్లో అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు మునిగిన పంటలను పరిశీలించారు. రైతులతో కలిసి మోటార్ సైకిల్పై తిరుగుతూ పంట నష్ట తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. ఇక పంట కాలువల్లో పూడిక తీయకపోవడంతో కాలువలు పొంగి పంటలు ముంపు బారిన పడ్డాయన్నారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ఇబ్బందులను తొలగిస్తామని, వచ్చే సంవత్సరం నాటికి పూర్తి స్థాయిలో కాలువలను అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇప్పుడు వస్తున్న వర్షాకాలం, ఈ వర్షాల వల్ల గత ప్రభుత్వాల ముందు చూపు లేకపోవడం వల్ల అక్కడ మా గోపాలపురం నియోజకవర్గంలో అటు గోపాలపురం మండలంలో కొవ్వాడ కాలువ అది గనక పూడికి తీతలు తీసి అక్కడ గనక ఈ వాటర్ ఫ్లో గనక సరిగ్గా ఉండుంటే అక్కడ పంట పొలాలు మునుగుండేవి కాదు. ఈ యొక్క పంట కాలువలు పూడికి తీతలు గాని, అక్కడ వర్కులు గాని, గట్టుల్ని స్ట్రెంథన్ చేసే వర్క్ గాని, చెక్ డ్యాముల దగ్గర వర్క్ గాని ఇవన్నీ కూడా వేసవి కాలంలో చేసుండుంటే వర్షాకాలంలో వచ్చేసరికి నీరంతా వాటర్ ఫ్లో సఫిషియెంట్ గా ఉండేది. ఎక్కడ కూడా బ్లాకులు ఉండేవి కాదు. రైతు పొలాలు ముందుకు పోయే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు గత ప్రభుత్వం ముద్దు నిద్ర వల్ల, అంటే వేసవికాలంలో చేయాల్సిన పని చేయకుండా వాళ్ళు పూర్తిగా రైతులను గాని, పంటలు గాని, పంట కాలువలు గాని, సాగునీటి వ్యవస్థను గాని నిర్వీర్యం చేసేయడం వల్ల ఈ రోజున వచ్చిన కొద్దిపాటి వర్షానికే పంట పొలాలు మునిగిపోయాయి. అటు గోపాలపురం మండలంలో 320 ఎకరాలు, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మంద కాలువ, ఈ మంద కాలువ నలజర్ల మండలం ఉండే మంద కాలువ ఈ పరిసర ప్రాంతంలో అటు చోడవరం, వెస్ట్ చోడవరం, ఈస్ట్ చోడవరం, తెలకచెర్ల కలిపి 250 ఎకరాలు ఇక్కడ మునిగాయి. అంటే దాదాపు 570 ఎకరాలు పూర్తిగా పంట నీట మునిగింది. దీనివల్ల ఎకరాకి అటు విత్తనాలకు కావచ్చు, నారుమడికి కావచ్చు, ఇటు ఉడుపులకు కావచ్చు, అప్పుడు వేసిన ఎరువులకు కావచ్చు, ఎకరాకి దాదాపుగా సుమారుగా 57 లక్షలు నష్టం జరిగింది. ఇప్పుడు వస్తున్న వర్షాకాలం, ఈ వర్షాల వల్ల